ఓం గం గణపతియే నమః. శ్రీకృష్ణాయ నమః. రాధే రాధే. ఈరోజు వీడియోలో మనము భగవద్గీతలోని మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము నుంచి 45 మరియు 46వ శ్లోకము చూద్దాము. అహోబత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. యది మామప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణేన్హన్యు తన్మే క్షేమతరం భవేత్. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థాన్ని చూద్దాము. అహో అయ్యో, బత దారుణ ఫలితాలు, మహత్ పెద్ద, పాపం పాపాలు, కర్తుం చేయుటకు, వ్యవసిత సిద్ధపడితిమి, వయం మనము, యత్ ఎందుకంటే, రాజ్యసుఖ లోభేన రాజ్యసుఖములపై కాంక్షతో, హంతుం చంపుటకు, స్వజనం సొంత బంధువులను, ఉద్యతాః అభిలాషించి, యది ఒకవేళ, మాం నన్ను, అప్రతీకారం ప్రతిఘటించకుండా, అశస్త్రం ఆయుధాలు లేకుండా, శస్త్రపాణయః చేతిలో ఆయుధములు ధరించినవారు, ధార్తరాష్ట్రాః ధృతరాష్ట్రుని తనయులు, రణే యుద్ధభూమియందు, హన్యుం చంపిన, తత్ అది, మే నాకు, క్షేమతరం మంచిదే, భవేత్ అవుతుంది. ఇప్పుడు ఈ శ్లోకాల యొక్క పూర్తి అర్థాన్ని చూద్దాము. అయ్యో, ఎంత ఆశ్చర్యం! దారుణమైన పరిణామాలు కలుగజేసే ఈ మహాపాపం చేయటానికి మనం నిశ్చయించాము. రాజ్య సుఖములపై కాంక్షతో మన బంధువులనే చంపటానికి సిద్ధపడ్డాము. ఆయుధాలు చేతిలో ఉన్న ధృతరాష్ట్రుని పుత్రులు ఆయుధాలు లేకుండా ప్రతిఘటించకుండా ఉన్న నన్ను యుద్ధ భూమిలో చంపివేసినా సరే అది దీనికంటే మేలే. ఇప్పుడు ఈ శ్లోకాల యొక్క పూర్తి సారాంశాన్ని చూద్దాము. జరగబోయే యుద్ధం వలన వచ్చే ఎన్నో చెడు విశేషాలని అర్జునుడు ప్రస్తావించాడు. కానీ ఈ దుష్టులను సమాజంలో వర్ధిల్లనిస్తే దుర్మార్గమే వ్యాపిస్తుందని అర్జునుడు చూడలేకున్నాడు. అహో అన్న పదంతో తన ఆశ్చర్యాన్ని ప్రకటిస్తున్నాడు. బత అంటే ఘోరమైన ఫలితాలు. అర్జునుడు అంటున్నాడు, ఎంత ఆశ్చర్యం! ఘోరమైన పరిణామాలు ఉంటాయని తెలిసి కూడా మేము యుద్ధం ద్వారా ఈ పాపిష్టి పని నిశ్చయించాము అని. తరచుగా జనులు తమ సొంత తప్పులను చూడకుండా వాటిని పరిస్థితులకు మరియు ఇతరులకు ఆపాదిస్తారు. అదే విధముగా ధృతరాష్ట్రుని పుత్రులు దురాశచే ప్రేరేపింపబడ్డారని అనుకున్నాడు. తన యొక్క కారుణ్య భావ పరంపర ఒక మహనీయమైన మనోభావం కాదని, అజ్ఞానంతో తను ఈ శరీరమనే అనుకున్న భౌతిక వ్యామోహమని అర్జునుడు గ్రహింపలేకున్నాడు. అర్జునుడి వాదనలలో ఉన్న లోపం ఏమిటంటే
శారీరక వ్యామోహం, హృదయ దౌర్బల్యం మరియు కర్తవ్య విస్మరణ వలన వచ్చిన తన అయోమయాన్ని సమర్థించుకొనటానికే అర్జునుడు తన వాదనలను వాడుకుంటున్నాడు. అర్జునుడి వాదనలు ఎందుకు లోపభూయిష్టమైనవో శ్రీకృష్ణుడు తదుపరి అధ్యాయాలలో విశదీకరిస్తాడు. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తూ మరొక వీడియోలో 47వ శ్లోకంతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.